సరేమ్మా, ఇంతవరకు చక్కని వర్తమానం మనం విన్నాము. మరి ఎంతవరకు మరి అర్థమైందో కానీ కదా, మనకి ఈ లోకానికి దేవుడు రక్షణ తీసుకొచ్చాడు. ఆ భాగ్యం మనందరికీ ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుని మందిరం కూడా మనం కూర్చున్నాం. లేకపోతే ఈ రక్షణ భాగ్యం మనకు లేకపోతే దేవుని సన్నిధికి రాలేము. కాబట్టి ఈ రక్షణ చివరి వరకు కూడా కాపాడుకోవాలి. మన మరణం మనకు తెలియదు కాబట్టి, ఆయన ప్రభు రాకడ మనకు తెలియదు కాబట్టి గట్టిగా పట్టుకోవాలి. కలిగి ఉన్న రక్షణ గట్టిగా పట్టుకోవాలి. రక్షణ అంటే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు. యేసు ప్రభు దేవుడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే బాప్తీసం పొందుతారో అలాంటి వారికి పరలోక రాజ్యం ఉందని మనం చక్కగా ఇప్పుడు వాక్యం విన్నాం కదా. మరి అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని చెప్పాడు. అవును, సాతానుపై అధికారము యేసు ప్రభు మనకి ఇస్తారు. ఇక్కడే ఉండవలసి వస్తుంది. మరి సాక్ష్యం ఇస్తానంది, మరి ఇస్తావో లేదో చూద్దాం. ఇస్తావా అమృత? సాక్ష్యమే. అక్కడ చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు దేవుడు ఎలాంటి అధికారం ఇస్తాడు అనే విషయాన్ని.